హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈ రోజు పండగలకి స్పెషల్ అయిన పాల తాలికలు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు, సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని గ్లాస్ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పంచదార కూడా యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు వాటర్ ని హీట్ చేసుకోవాలి. పంచదార కరిగిపోయింది, సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక బౌల్లో 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కాచుకున్న వాటర్ ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ దానిని పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. నేను బియ్య పిండి తడి బియ్య పిండి తీసుకున్నానండి. పొడిదైనా మనం వాడుకోవచ్చు. తడిదైతే వాటర్ కొంచెం తక్కువ పడుతుంది, పొడిదైతే కరెక్ట్ గా మనం పోసిన కప్పు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించినట్టు ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన వాటర్ ని పారబోయిద్దండి, అవి మనకి కావాలి. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందపాటి కడాయి పెట్టుకుందాము. అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్న ఒక కప్పు సగ్గు బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అవి ఉడికేలోపు ఇవి చక్రాల గిద్దలండి. పాల తాలికలు ఈ గిద్దలతోనే చేసుకుంటున్నాను. ఇవి చక్రాలు ఒత్తుకోవటమే కాదు, ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఏ పాటుగా ఆ పాటు మనము ఓపెన్ చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. కింద నేను 3 కన్నాల ప్లేట్ ని తీసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా ఆయిల్ అన్నిటికీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనము ప్రెస్ చేసేటప్పుడు గట్టిగా ఉండదు, స్మూత్ గా ఉంటుంది. అలాగే పిండి కూడా కిందకి ఈజీగా వచ్చేస్తుందండి. మనము ఆయిల్ మాత్రమే కాదు, గీ అయినా బటర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి బాగా స్మూత్ గా కిందకి వస్తుంది అనమాట. అలాగే మనం కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఆ చక్రాలు గిద్దల్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా చక్రాల గిద్దల్లో మనం కలిపిన పిండి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని దానిపైన మనం పైన ప్రెస్ చేసేది అలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి, ఒక్కసారి కలుపుకుందాము. సగ్గుబియ్యము ఇలా ఉడుకుతున్నప్పుడే మనము చక్రాల గిద్దల్లో పెట్టిన పిండిని మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలండి. ఇలా నేను చూపించినట్టు తాలికల్ని వేసుకోవాలండి. బారుగా వేసుకోకూడదు, చిన్న చిన్నగా వేసుకుంటేనే అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. అలా ఒక్కసారి వేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. రెండోసారి కూడా మనం తాలికల్ని అలాగే వేసుకోవాలి. కుదిరితే చేత్తో కూడా వేయడానికి ట్రై చేయండి. పాల తాలికలు ఎప్పుడు హై ఫ్లేమ్ మీదే ఉంటే బాగుంటుంది. పొంగు వస్తేనే ఆ వీడికి బియ్య పిండి కదా బాగా ఉడుకుతుంది. అలాగే ఎక్కువ కదపకూడదండి, కదిపితే ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆవిరితో ఉడికించుకుందాము. ఓపెన్ చేసి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 కేజీ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి లైట్ గా కలుపుకొని కరిగేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. అలాగే ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. కాచుకున్న నీళ్ళని అందులో యాడ్ చేసుకొని కొంచెం పలచగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వాటర్ ని పాల తాలికల్లో వేసుకోవాలి. కొంచెం థిక్నెస్ వస్తుంది ఇలా వేసుకుంటే. అలాగే 2 టేబుల్ స్పూన్స్ యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి అలాగే మనం కాచి ఉంచుకున్న పాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఇలా 2 మినిట్స్ వదిలేద్దాము, కొంచెం దగ్గరగా వస్తుంది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకుందాము. టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని 1 కప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. 1 కప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కూడా బాగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి పాల తాలికల్లో వేసుకుందాము. వేసుకున్నాక స్లోగా కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపితే పాల తాలికలు అనేది విలిగిపోయి అందులో కలిసిపోతుంది అనమాట. సో తాలికలుగా కనిపించదు. స్లోగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము.
సో చూసారా, నేను చూపించినట్టు సింపుల్ గా ఈజీగా ఎలా అయిపోయిందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పండగలకి చాలా స్పెషల్ గా చేసుకుంటారు ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేసింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.